రావణుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ ప్రజల్ని వేధింపులతో సాధింపులతోటి అనుక్షణం క్షణక్షణం భయంగా ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో బ్రతకాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజలకు దాపురించింది. ఇలాంటి నాయకుడు అవసరమా? 4 సార్లు గెలిపిస్తే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఛాలెంజ్ చర్చకు సిద్ధమే. 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన సిమెంట్ రోడ్లు ఆ రోజు చేసిన అభివృద్ధి తప్పితే నువ్వు చేసిన అభివృద్ధి లేదు. ప్రజల్ని దోచుకొని వేల కోట్లకి పడగెత్తారు మీ అన్నదమ్ములు ఇద్దరు. ప్రజలని బానిసలుగా లెక్కలేని తరంతో వ్యవహరించిన ఈ అన్నదమ్ములు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు నిర్ణయించుకోవాలి, మనం ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలా, అనుక్షణం అవమానాలతోటి దాడులతోటి వాళ్ళ దగ్గర బానిసల్లాగా బ్రతకాలనేది ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఆలోచించుకోవాలి. మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలుపెవడద చూద్దాం. ఓహో